వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. అందరూ ఫస్ట్ యూనిట్ చదివి 2 యూనిట్కి వచ్చారనుకుంటున్నాను. చదవకుండా వస్తే దయచేసి ఫస్ట్ యూనిట్ చదివి 2 యూనిట్కి రండి. ఎందుకంటే యూనిట్ బై యూనిట్ చదివితే ఈజీగా ఉంటుంది. ఒక్క హాఫ్ అన్ అవర్ 20 to 25 మినిట్స్ మీ టైం స్పెండ్ చేస్తే ఈ యూనిట్ కూడా మీకు వచ్చేస్తుంది. స్కిల్స్ పెద్ద కష్టమేంటి కాదు నాన్న. స్కిల్స్ ఒక గంట కూర్చుంటే ఒక పేపర్ మొత్తం చదివచ్చు, పెద్ద కష్టమేం కాదు. 3 యూనిట్లు ఒక గంటలో అయిపోతాయి. సరేనా, చూద్దాం. సెకండ్ యూనిట్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి, దాని యొక్క గోల్ ఏంటి, దాని యొక్క విజన్ ఏంటి అని అడిగాడు. సో ఇది ఎక్కువగా అడుగుతున్న కూర్చున్నాను, దీన్ని ఖచ్చితంగా మీరు చదవాల్సి ఉంటుంది. సరే, హెల్త్ అంటే నీ ఫిజికల్ గా, మెంటల్ గా, బయటని సోషల్ వెల్బీయింగ్ గా ఏ విధంగా ఉన్నావు అని చెప్పేది హెల్త్ నాన్న. ఈ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అనేది ఏప్రిల్ 12, 2005లో దీన్ని లాంచ్ చేశారు. ఇది ఏం చేస్తుందంటే హెల్త్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, పూరెస్ట్ అంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, కొన్ని రూరల్ రీజియన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా హెల్త్ పరంగా హెల్త్ సర్వీసెస్ ను ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మెడిసిన్స్ ఇవ్వడం అయినా, వాళ్ళకి టెస్టులు చేయడం అయినా, ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది. సో అండర్ ద NRHM, సో ఈ మిషన్ ప్రకారం కొన్ని డిఫికల్ట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, అన్సాటిస్ఫాక్టరీ హెల్త్ ఇండికేటర్స్, ఎవరికైతే కొన్ని విలేజెస్ లో, అంటే మనకు కనిపించే కాదు, కొన్ని రూరల్ విలేజెస్ ఉంటాయి, అక్కడ చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అలాంటి దగ్గర ఈ మిషన్ పనిచేస్తూ ఉంటుంది. సరే, దీని యొక్క ఛాలెంజెస్ ఏంటి? పబ్లిక్ ఈ రూరల్ ఏరియాస్ లో ఈ మిషన్కి వచ్చిన ఛాలెంజెస్: శానిటేషన్ అక్కడ కరెక్ట్ గా ఉండదు, న్యూట్రిషన్ కరెక్ట్ గా ఉండదు, తాగే నీరు కరెక్ట్ గా ఉండదు. సో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. నెక్స్ట్ అది, సో రీజనల్ ఇన్ఈక్వాలిటీస్, ఆడిని రీడ్ దాకూడదు అంటాడు, వీడిని రాడు దాకూడదు అంటాడు. సో అంటే కొన్ని రీజియన్స్ రూరల్ ఏరియాస్ అలాగే ఉంటాయి. నెక్స్ట్, the challenges of population stabilization, especially in states with weak demographic indicators. అంటే స్టేట్స్ లో నువ్వు చూసుకున్నట్లయితే ఈ పాపులేషన్ స్టెబిలైజేషన్ అనేది ఒక ఛాలెంజ్ లా మారిపోయింది వీళ్ళకి. నెక్స్ట్, అన్డ్యూ ఇంపార్టెన్స్ ఆఫ్ కరేటివ్ సర్వీస్ దట్ ఫేవర్, ఇది అవసరం లేదు పక్కన పడి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, ఆ పాయింట్ పక్కన పడి. ఫర్ ఎవ్రీ ₹1 spent on the purest of 20% of population, ₹3 spent on the richest spent. సో పేదవాళ్ళకి రూపాయి ఇస్తే 20% పాపులేషన్ మాక్సిమం కవర్ చేసి వచ్చండి, కానీ ఒక్కొక్క రిచ్ పర్సన్ మీద ₹3 స్పెండ్ చేయాల్సి వస్తుంది హెల్త్ సర్వీస్ కోసం. అది 10% ఇండియన్స్ కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ లో ఉన్నాయి. చాలా మందికి 10%, ఇండియాలో ఉన్న 10% వరకు హెల్త్ ఇన్సూరెన్స్ లో ఉన్నాయి. ప్రిన్సిపల్స్, సో దీని యొక్క మెయిన్ మోటివ్ ఏంటి? సో ఒక క్వాలిటీ అయిన హెల్త్ సిస్టమ్ బయటికి పంపించాలి, ఒక ఎఫిషియెంట్ ఉన్న హెల్త్ సిస్టమ్ ని బయటికి పంపించాలి అనేది దీని యొక్క ప్రిన్సిపల్. రెండోది, పీపుల్ ఓరియంటేషన్ ఎన్హాన్స్ చేయాలి, కమ్యూనిటీ బేస్ చేసుకొని. నెక్స్ట్, పబ్లిక్ హెల్త్ ని ఫోకస్ చేయాలి. అదే విధంగా ప్రమోట్ న్యూ ఇన్నోవేషన్, కొత్త మెథడ్స్, కొత్త డెవలప్మెంట్స్ ని తీసుకురావాలి. అదే విధంగా లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవి డీసెంట్రలైజ్ చేయాలి. సో దీని యొక్క మెయిన్ గోల్ ఏంటి? ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, IMR రేట్ అండ్ MMR రేట్ ని తగ్గించడం. అదేవిధంగా నెక్స్ట్, పబ్లిక్ హెల్త్ సర్వీస్ ఏవైతే ఈ ఆడవాళ్ళ యొక్క హెల్త్ కానీ, పిల్లల హెల్త్ కానీ, వాటర్ కానీ, శానిటైజేషన్ కానీ, హైజీన్ కానీ, ఈ న్యూట్రిషన్ కానీ, వీటన్నిటిని కూడా ఈ పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ కి యాక్సెస్ ఉండాలి, యూనివర్స్ యాక్సెస్ ఉండాలి అనుకుంటున్నారు వీళ్ళ గోల్. నెక్స్ట్, ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ కమ్యూనికేబుల్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. సో ఏవైతే ఒకరి నుంచి ఒకరు సంక్రమిస్తాయో ఇలాంటి వ్యాధులన్నింటినీ కూడా నియంత్రించాలి అనుకుంటున్నారు. నెక్స్ట్, ఏవైతే ప్రైమరీ హెల్త్ కేర్స్ ఉన్నాయో వీటిలో ఈ హెల్త్ మిషన్ కూడా ఇంటిగ్రేట్ చేయాలి. నెక్స్ట్, పాపులేషన్ స్టెబిలైజేషన్, సో అంటే పాపులేషన్ స్టెబిలైజ్ చేయాలి. అదేవిధంగా లోకల్ హెల్త్ ట్రెడిషన్స్ ఏవైతే ఆయుష్ ఇలాంటివి ఉన్నాయో ఇవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేయాలి. హెల్త్ లైఫ్ స్టైల్స్ ని ప్రమోషన్ చేయాలి అనేది వీళ్ళ యొక్క గోల్స్ నాన్న. సో ఇందులో ఒక 3-4 రాయండి సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. గోల్స్ లో ఒక 3-4 రాయండి. విజన్, వీళ్ళ యొక్క తర్వాత ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఎఫెక్టివ్ హెల్త్ కేర్ ని పంపించాలి. రూరల్ పాపులేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎఫెక్టివ్ హెల్త్ కేర్ ఇవ్వాలి. అదేవిధంగా పబ్లిక్ స్పెండింగ్ ఆన్ హెల్త్ విత్ ఇంక్రీజ్ అరేంజ్మెంట్ ఫర్ కమ్యూనిటీ ఫైనాన్సింగ్ అండ్ రిస్క్ పూలింగ్. సో ఎవరైతే ఈ పబ్లిక్ అంటే మనమే హెల్త్ మీద ఎంత స్పెండ్ చేస్తున్నాం, ఆ కమ్యూనిటీ ఫైనాన్సింగ్ అంటే రిస్క్ పూలింగ్ తీసుకొని మన యొక్క హెల్త్ ని మనం ఏ విధంగా మేనేజ్ చేసుకుంటాం అనేది చెప్పడమే వీళ్ళ యొక్క విజన్. సో ఈ క్వశ్చన్ నుంచి మీరు ఒక్కొక్క దగ్గర 4 లేదా 5 పాయింట్లు మెన్షన్ చేస్తే సరిపోద్ది, అంతకు మించి ఉండదు. స్కిల్ పేపర్ మీరు అంతకు మించి రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, give an account of care beyond newborn survival package under newborn action plan. ఇలా న్యూబార్న్ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఎవరైతే కొత్తగా పుట్టిన శిశువు ఉన్నాడో ఆ శిశువు యొక్క ప్యాకేజ్ ఏంటి, దాంట్లో ఏ విధంగా వాళ్ళని కేర్ చేయాలి, ఇవన్నీ ఎలా ఉన్నాయని అడిగాడు. సో ఈ బర్త్ డిఫెక్ట్స్ అండ్ డెవలప్మెంట్ డిలేస్ ఇన్ న్యూ బార్న్స్,
So it is a particular significance of SGA and preterm newborns as well as newborn discharge from essentials. సో యాక్చువల్గా ఇది గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనకు కనిపిస్తుంటాయి. ఇందులో ప్రియారిటీ యాక్షన్ ఫస్ట్ యాక్షన్ ఏంటంటే ట్రైన్ ఆల్ లెవెల్స్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎంగేజ్ ఇన్ స్క్రీనింగ్ ఆఫ్ బర్త్ డిఫెక్ట్స్ అండ్ డెవలప్మెంట్ డిప్లాయ్స్. ఏట్లేదన్న సో బర్త్ డిఫెక్ట్స్ ఏవైతే తక్కువ అంటే ఈ బర్త్ డిఫెక్ట్ ఎక్కడైతే ఎక్కువ జరుగుతుందో అక్కడ అన్ని లెవెల్స్లో కూడా వాళ్ళని ట్రైన్ చేయాలి. అక్కడ సర్వీస్ అందించే వాళ్ళందరినీ కూడా అన్ని లెవెల్స్లో ట్రైన్ చేసి ఈ బర్త్ డిఫెక్ట్ జరగకుండా తగ్గించాలి. నెక్స్ట్ డిప్లాయ్ ట్రైన్డ్ మొబైల్ హెల్త్ టీమ్స్ ఫర్ స్క్రీనింగ్. ఈ స్క్రీనింగ్ అంటే ఆ కడుపులో ఏం జరుగుతుంది ఈ స్క్రీన్ చూడడం కోసం ఏవైతే ఈ ట్రైన్డ్ మొబైల్ హెల్త్ టీమ్స్ ఉన్నాయో వాళ్ళని అక్కడ ఉంచాలి, డిప్లాయ్ చేయాలి. నెక్స్ట్ ఎస్టాబ్లిష్ ఫుల్లీ ఫంక్షన్ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇన్వెంటరీ సెంటర్స్ DEICSని ఎస్టాబ్లిష్ చేయాలి. అదేవిధంగా సో దీనికి ఇన్స్టిట్యూషనలైజ్ ఏ రోబస్ట్ రెఫరల్ మెకానిజం బిట్వీన్ స్క్రీనింగ్ పాయింట్స్ అండ్ DEIC. ఒక స్క్రీనింగ్ పాయింట్కి DEICకి మధ్యన ఒక మెకానిజంని బిల్డ్ చేయాలి. అదేవిధంగా టెరిటరీస్ కేర్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా ఈ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్పెషల్లీ బర్త్ డిఫెక్ట్స్ జరుగుతున్న దగ్గర ఈ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. నెక్స్ట్ స్క్రీన్ బర్త్ డిఫెక్ట్స్ బై ద సర్వీస్ ప్రొవైడర్స్ అట్ ద ఫెసిలిటీ ఇన్ కమ్యూనిటీ బై ఆసాస్ డ్యూరింగ్ హోమ్ విజిట్స్. సో ఈ ఆశ అనే పేరుతో ఇంటింటికి వెళ్ళి చెక్ చేస్తారు కదా, ఈ కడుపుతో ఉన్న వాళ్ళకి ఇంటింటికి వెళ్తారు, ఆశ వాళ్ళు వస్తుంటారు. సో ఇలాంటివి కూడా డెవలప్ చేస్తూ వెళ్ళాలని చెప్తున్నాడు. నెక్స్ట్ ఎవరైతే చిన్నపిల్లలు సిక్ అయి ఉంటారో, సిక్ అయిన బేబీస్ ఉన్నారో వాళ్ళని డెవలప్ చేస్తూ డిలే చేయకూడదు, డెవలప్ చేస్తూ వాళ్ళ యొక్క అప్రోప్రియేట్ మేనేజ్మెంట్ని చూసుకోవాలి. ఫాలో అప్ ఆఫ్ ఆల్ సిక్ హై రిస్క్ న్యూ బార్న్స్. ఎవరైతే కొత్తగా పుట్టిన పిల్లలు ఉన్నారు కదా ఆ పిల్లలు చాలా మంది అంటే వాళ్ళకి ఆరోగ్యం బాగోదు. ఒక సంవత్సరంలోపు ఉన్న ప్రతి పిల్లడు కూడా ఎక్కువగా వాడు నీరస అయిపోవడం, బాగోకపోవడం, ఎక్కువగా విరేచనలు రావడం ఇలాంటివి అవుతూ ఉంటాయి. సో ఇలాంటివన్నిటి కూడా ఈ ఫౌండేషన్ అనే వాళ్ళు చెక్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా. ఓకే, అదేవిధంగా సో ఎవరైనా న్యూ బార్న్ పుడితే కేర్ ఏ విధంగా తీసుకోవాలి అని చెప్తూ వచ్చాడు. సో ఫస్ట్ ఫ్యామిలీ కమ్యూనిటీ, ఆ తర్వాత ఈ సబ్ సెంటర్స్ హెల్త్ ఫెసిలిటీస్ ఎవరెవరు ఏ విధంగా తీసుకోవాలనేది ఇక్కడ పూర్తిగా ఒక బ్రీఫ్గా ఒక టేబుల్ ఇచ్చాము, ఆ టేబుల్ మీరు చదవండి. నెక్స్ట్ హెల్త్ యొక్క కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయమని. అసలు హెల్త్ అంటే ఏంటి? హెల్త్ అంటే ఒక ఫిజికల్, ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడాం, ఫస్ట్ క్వశ్చన్లో మాట్లాడాం. ఒక ఫిజికల్గా మెంటల్గా బయట ఉన్న సొసైటీతో నువ్వు ఎంత బెస్ట్ రిలేషన్ కలిగి ఉన్నావో దాన్నే హెల్త్ అంటారు. హెల్త్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఓవర్ ద సెంచరీస్ ఫ్రమ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండివిజువల్ కన్సర్న్ టు వరల్డ్ వైడ్ సోషల్ గోల్. దేర్ ఆర్ 4 మేజర్ కాన్సెప్ట్. ఈ హెల్త్ లో 4 రకాల కాన్సెప్ట్ ఉన్నాయట. 1 బయోమెడికల్, 2 ఎకలాజికల్, 3 సైకోసోషియల్, హోలిస్టిక్. బయోమెడికల్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ట్రెడిషనల్ హెల్త్ మీన్స్ ఆబ్సెన్స్ ఆఫ్ ద డిసీజ్ అండ్ ఇఫ్ సమ్వన్ వాజ్ ఫ్రీ ఫ్రమ్ డిసీజ్ దెన్ దట్ పర్సన్ వాజ్ కన్సిడర్డ్ హెల్తీ. నీకు ఒక అనారోగ్యం వచ్చింది, అనారోగ్యం తగ్గిపోయింది, నువ్వు హెల్తీగా ఉన్నావు, దీన్ని బయోమెడికల్ కాన్సెప్ట్ అంటారు. సో అంటే దీన్ని ఒక జర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్ దీన్ని బేస్ చేసుకొని పిలుస్తారు. దీన్ని రాబర్ట్ కోచ్ అనే అతను ప్రపోజ్ చేశారు. అంటే నీకు వచ్చిన అనారోగ్యం తగ్గిపోయింది, సో నువ్వు హెల్త్ అయిపోయావు, ఇది బయోమెడికల్ కాన్సెప్ట్. సో అంటే మెడిసిన్స్ ని యూజ్ చేసుకుని నువ్వు హెల్త్ అయిపోయావు. సరే, దీని యొక్క డ్రాబ్యాక్ ఏంటంటే ఇది ఎన్విరాన్మెంట్ మీద, సైకలాజికల్ గా, కల్చరల్ గా హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ ఎకలాజికల్ అంటే ఈ బయోమెడికల్ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకునే ఇంకొక కాన్సెప్ట్ ని ప్రొవైడ్ చేశారు. ఎకాలజిస్ట్ అంటే హెల్త్ అనేది ఒక డైనమిక్ ఈక్విలిబ్రియం బిట్వీన్ హోస్ట్, హ్యూమన్, ఇన్ఫెక్టియస్ ఏజెంట్స్ అండ్ ద ఎన్విరాన్మెంట్ దేర్ షేర్. డిసీజెస్ ఈజ్ ఏ మాల్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద హ్యూమన్ ఆర్గానిజం టు ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు ఎకలాజికల్ కాన్సెప్ట్ అంటే నీ బాడీ రెడీగా ఉండాలి. ఎలాంటి వైరస్ వచ్చినా ఏం వచ్చినా సరే నీ బాడీకి అటాక్ అవ్వకుండా నువ్వు రెడీగా ఉండాలి. దీన్ని ఎకలాజికల్ కాన్సెప్ట్ అంటారు. అంటే నీకు వైరస్కి మీ ఇద్దరికి ఒక ఒప్పందం లాంటిది అనమాట. సో అంటే నీ బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువగా ఉన్నాయనుకో, ఎలాంటి జ్వరం వచ్చినా నీకేం చేయలేదు. సో దీన్ని ఎకలాజికల్ కాన్సెప్ట్ అన్నారు. నెక్స్ట్ది సైకలాజికల్ కాన్సెప్ట్. నన్ను ఇక్కడ మిస్టేక్ పడిన చూసుకుంటారా, సైకిలో సోషల్ కాన్సెప్ట్ అని రాసాము, కాదు నాన్న సైకలాజికల్ కాన్సెప్ట్. అడ్వాన్సెస్ ఇన్ సోషల్ సైన్సెస్ షోడ్ దట్ హెల్త్ ఈజ్ నాట్ ఓన్లీ అన్ బయోమెడికల్ ఫినామినన్. హెల్త్ అనేది ఒక బయోమెడికల్ ఫినామినన్ కాదు. సో ఇది నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద, సైకాలజీ మీద, నీ చుట్టుపక్కల కల్చర్ మీద, నీ చుట్టూ ఉన్న పొలిటికల్ ఫ్యాక్టర్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఖచ్చితంగా కన్సిడరేషన్ తీసుకొని నీ హెల్త్ ని మెజర్ చేస్తారు అని చెప్తూ వచ్చారు. నెక్స్ట్ హోలిస్టిక్ కాన్సెప్ట్. ఈ హోలిస్టిక్ మోడల్ అనేది పైన కాన్సెప్ట్ అన్నిటికి కూడా కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ లో బయోమెడికల్, ఎకలాజికల్, సైకోసోషియల్ కాన్సెప్ట్ ఇవన్నీ ఉంటాయి. ఈ డినోట్స్ దట్
ఆల్ సెక్టర్స్ ఆఫ్ సొసైటీ హ్యావ్ అన్ ఎఫెక్ట్ ఆన్ హెల్త్. సో ఈ హోలిస్టిక్ కాన్సెప్ట్ ప్రకారం ఏం చెప్పొచ్చు అంటే, నీ బయట ఉన్న సొసైటీ మొత్తం కూడా నీ హెల్త్ ని ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్తూ వచ్చాడు. ఇది మల్టీ డైమెన్షనల్ ప్రాసెస్ అని చెప్తూ, ఇందులో ద ఎంపసిస్ ఈజ్ ఆన్ ద ప్రమోషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ హెల్త్. దిస్ అప్రోచ్ ఎంపైర్స్ దట్ ఆల్ సెక్టర్స్ ఆఫ్ ద సొసైటీ హ్యావ్ అన్ ఎఫెక్ట్ ఆన్ హెల్త్, ఇన్ పర్టికులర్ అగ్రికల్చర్, నీ చుట్టూన్న అగ్రికల్చర్ అయితే ఏమి, యానిమల్ హస్బెండరీ అయితే ఏమి, అంటే చుట్టుపక్కల పశువులు అయితే ఏమి, ఫుడ్ అయితే ఏమి, ఇండస్ట్రీ అయితే ఏమి, ఇవన్నీ కూడా నీ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ లాస్ట్ కూర్చున్నాను, ఈ నేచురల్ డిజాస్టర్స్ జరిగేటప్పుడు గవర్నమెంట్ ఏ విధంగా తన రోల్ ని పోషిస్తుంది? ఒక సెంట్రల్ గవర్నమెంట్ అవని, స్టేట్ గవర్నమెంట్ అవని, ఏ విధంగా రోల్ పోషిస్తుంది? బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ రెస్క్యూ, రిలీఫ్ అండ్ రీహాబిటేషన్ లైస్ విత్ ద స్టేట్ గవర్నమెంట్. సో అక్కడున్న ప్రజల్ని రెస్క్యూ చేయడం అయితే ఏమి, వాళ్ళకి అనారోగ్యాలు రాకుండా చూసుకోవడం అయితే ఇదంతా కూడా స్టేట్ గవర్నమెంట్ యొక్క పని. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, ఆ స్టేట్ గవర్నమెంట్ కి ఫైనాన్షియల్ గా ప్రొవైడ్ చేస్తుంది. అదే విధంగా కొన్ని లాజిస్టిక్స్ ఇస్తుంది, లాజిస్టిక్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ లాజిస్టిక్ సపోర్ట్ అంటే అందులో ఏముంటాయి? బోట్స్, మొన్న విజయవాడ సంఘటన జరిగింది కదా ఈ మధ్యలో. సో అప్పుడు బోట్స్ ఏవైతే ఆర్మ్డ్ ఫోర్సెస్, ఎవరైతే ఈ మిలిటరీ వాళ్ళు వీళ్ళు ఎవరు ఉన్నారో వీళ్ళందరినీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలి? అక్కడ ఉన్న వాళ్ళని రెస్క్యూ చేయడం స్టేట్ గవర్నమెంట్ పని. దీనికి సంబంధించిన సరుకులు, వనరులు, డబ్బులు అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. ఓకే, ఎసెన్షియల్ కమోడిటీస్ ఇంక్లూడింగ్ మెడికల్ స్టోర్స్, ఈ మెడిసిన్ కి సంబంధించినవి అయితేమి, వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేమి, ఇదంతా కూడా మనకి మెయిన్ గా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. నెక్స్ట్, ఫండింగ్ మెకానిజం ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ అనేది 75% ఇస్తే స్టేట్ గవర్నమెంట్ 25% పెట్టుకోవాలి. సో వెన్ ద కెలామిటీ ఈజ్ ఆఫ్ ఎ సెర్వ్ నేచర్ అండ్ సిఆర్ఎఫ్ ఈజ్ నాట్ సఫిషియంట్, ద స్టేట్స్ మే అప్రోచ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ఎడిషనల్ అసిస్టెన్స్. ఈ సిఆర్ఎఫ్ అనేది కరెక్ట్ గా లేదనుకో, స్టేట్ గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ మరి కొద్దిగా అసిస్టెన్స్ ఏమని అడగడానికి వెళ్తుంది. అప్పుడు ఎన్సిసిఎఫ్ అనే ఫండ్ అనేది ఫైనాన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఆ లిమిటెడ్ పీరియడ్ లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎన్సిసిఎఫ్ అనే ఫండ్ ద్వారా ఫైనాన్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ కి ఇస్తారు. సో అర్థమైంది కదా. సో వెరీ సింపుల్ అన్న, జస్ట్ ఒక 15 minutes లో మీరు ఈ కాన్సెప్ట్ నేర్చుకోవచ్చు. జస్ట్ ఒకసారి చూడండి సరిపోద్ది, దీనికోసం ప్రాక్టీస్ ఏం అవసరం లేదు. ఒక 2-3 సార్లు వినండి, క్లియర్ అయిపోద్ది. పీడిఎఫ్ కావాలనుకుంటే యాప్ లో ఉందన్న, యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ప్లే స్టోర్